కల్లో గంజు కాదంట, కలో గంజు అంట. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నాకు తెలియవు. ఆయన ఉచ్చారణ ఒకలాగే ఉంటుంది, ఎప్పుడు ప్రతి సినిమాలో ఒకలాగే ఉంటుంది. అది మాట్లాడతాడు అతను. అవునండి. ఫస్ట్ 4 weeks 5 weeks చాలా డల్ గా నడిచినప్పుడు దాన్ని ఆఫ్ చేసేద్దాం అప్పుడప్పుడు అనుకున్నాం. చేతబడి జరిగినట్టు చేసేది 8వ వీక్ లో జరుగుతుంది. అక్కడి నుంచి ఇంకా పెరగటం ప్రారంభించింది. 20 వారాలు వచ్చేసరికి దాన్ని ఎక్స్టెండ్ చేయమన్నప్పుడు అప్పుడు సైంటిఫిక్ రీజనింగ్ యాడ్ చేశాం. శుద్ర సాహిత్యం అంటే దెయ్యాల నుంచి భూతాల నుంచి రాసేది శుద్ర సాహిత్యం అయితే నాకన్నా ముందు విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారండి. సో శుద్ర సాహిత్యం రాయటం అదే క్రైమ్ ఏం కాదు. ఆ చిరుగా దరిద్రంగా ఉంది. హలో అండి, ఇది మోహన మురళి గాన లహరి పేరుతో నేను గతంలో నిర్వహించిన కార్యక్రమం యొక్క ఆర్కైవ్. శ్రీ యనమూరి వీరేంద్రనాథ్ గారితో పరిచయం. ఇది అక్టోబర్ 2007 నుంచి. నమస్కారం అండి, యనమూరి వీరేంద్రనాథ్ గారు. శ్రోతలందరి తరఫున నేను మీకు స్వాగతం చెప్తున్నాను. సమకాలీన తెలుగు సాహితీ ప్రపంచంలో మీదైన ఒక ప్రత్యేకమైన ముద్ర. అసలు ఎవరి వీరేంద్రనాథ్, అతని బాల్యం, విద్యాభ్యాసం, కెరీర్, రచనలు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు కొంచెం క్లుప్తంగా చెప్తారా? నేను రాజోల్లో పుట్టానండి. 1948 November 14th. నా విద్యాభ్యాసం ఫస్ట్ రాజమండ్రిలో 2 years జరిగింది. నెహ్రూ గారు పుట్టినరోజే పుట్టింది మీరు? నెహ్రూ గారు పుట్టినరోజే. ఓకే. రాజమండ్రి తర్వాత కొంతకాలం జమ్మలమడుగు అని చెప్పి రాయలసీమ దగ్గర ఉంది, కడప దగ్గర. తర్వాత సాయిబాబా స్కూల్ చాలా ఫేమస్ స్కూల్ అది అనంతపురంలో. అక్కడే దాదాపు నేను ఫ్రమ్ యావరేజ్ స్టూడెంట్ నుంచి కొంచెం గుడ్ స్టూడెంట్ గా మారింది. కెరీర్ మారింది అనమాట. అప్పుడు కూడా చాలా డల్ గా ఉండేవాడిని. 6వ క్లాస్ ఒకసారి 7వ క్లాస్ ఒకసారి తప్పాను నేను. వెరీ వెరీ మీడియోకర్ స్టూడెంట్ బికాస్ ఆఫ్ ది ప్యాంపరింగ్ బై మై గ్రాండ్ ఫాదర్. ఆ తర్వాత అది తెచ్చిపోయిన తర్వాత మా ఫాదర్ తీసుకెళ్లారు నన్ను. అప్పటి నుంచి దాని తర్వాత షెడ్యూల్ ఖమ్మం, తెలంగాణ ఖమ్మంలో పథకం చదివాను. హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ వరకు చదివానండి. అప్పుడు ఇంటర్మీడియట్ ఉండేది కదా, హెచ్ఎస్సీ వరకు యూసీ ఉండేది. దాని తర్వాత బీకామ్ కాకినాడ పిఆర్ కాలేజీ. ఆ తర్వాత చారిటీ అకౌంటెన్సీ కూడా కాకినాడలో చదివాను. దెన్ ఇమీడియట్లీ సిఏ రాకముందే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో జాయిన్ అయిపోయాను. అలా 5 years చేసి ఆంధ్రప్రదేశ్ లో 10 years చేసి తర్వాత రిజైన్ చేసి దెన్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ ప్రొఫెషనల్ ఆల్సో. దిస్ ఇస్ బ్రీఫ్లీ మై కెరీర్ అండి. ప్రస్తుతం మీరు కెరీర్ ఓరియంటెడ్ రచనలు చేస్తున్నారు. అది కాకుండా మీరు యూఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ పర్సనల్ డెవలప్మెంట్ కోర్సెస్ కదా? అవునండి. ప్రాక్టికల్ గా పర్సనల్ డెవలప్మెంట్ కోర్సెస్ ట్రైనింగ్ ఇస్తున్నాము. ప్లస్ విజయానికి పెట్టలేని పుస్తకాలు రాయటం, ప్లస్ సిఏ ప్రాక్టీస్ చేస్తున్నాను. అంతగా ముఖ్యంగా సరస్వతి విద్యాపీఠం అని చెప్పి గుడి కట్టి ట్రైబల్ స్టూడెంట్స్ వాడికి ట్రైనింగ్ ఇస్తున్నామండి. మీ నవలలు నేను చాలా చదివానండి. మీ తెలుగు భాష మీద మీకు చాలా కమాండ్ ఉంది. మీరు అది ఎక్కడ చదువులో వచ్చిందా, లేకపోతే మీ ఇంట్రెస్ట్ తో మీరు చదువుకుని నేర్చుకున్న భాష అది? నాకు తెలుగు రాదు కరెక్ట్ గా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం, ఆఫ్ కోర్స్ 10th class తెలుగు మీడియమే. దాని తర్వాత హిందీ నా సెకండ్ లాంగ్వేజ్ బీకామ్ లో. పోతే దేవుడు ఇలాంటి తప్పులు కూడా చాలా చేసేవాడిని. కల్లో గంజు కాదంట, కలో గంజు అంట. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నాకు తెలియవు. ఆ తెలియని తర్వాత వచ్చిన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఈ డిక్షనరీలో అవి చూసి కొంచెం నేర్చుకున్నాను. పోతే మా గ్రాండ్ ఫాదర్, మా మదర్స్ ఫాదర్ పెద్ద పోయిట్ రావుపాటి సత్యనారాయణ గారండి. మా ఫాదర్ కూడా ఎండమూరి చక్రపాణి గారు అని చెప్పి ఆయన కూడా పోయిట్. ఇప్పుడు పోయిట్ అవడం మరి ఆ జీన్స్ నేను నమ్మను జీన్స్, దానివల్ల ఏమైనా వచ్చిందో. ముఖ్యంగా తెలుగు రాదు అసలు నాకు. ప్లస్ ఈ చెప్పిన ముందే కాంప్లెక్స్ వల్ల నేర్చుకున్నాను. అది కూడా కొంచెం అదే పెద్ద స్పష్టమైన తెలుగు రాదు, నేర్చుకున్న తెలుగు. మీరు నవల ప్రపంచంలోకి పెద్ద సుడిగేలాగా వచ్చారు. మీరు నవలలు రాయడానికి ముందు వచ్చిన సగటు నవలలో కథానాయిక అందమైనది, బాగా చదువుకున్నది, ఆత్మాభిమానం కలది, రోగిష్టి తల్లి, కుంటి తమ్ముడు బరువు భారాన్ని తన భుజాన వేసుకుని ఉద్యోగం చేస్తుంది. అది ఒక తాగుబోతూ తిరుగుబోతు అయిన శ్రీమంతుడి దగ్గర. అన్నట్లు అతగాడి మనసు వెన్న పరిస్థితుల ప్రభావాలనే అతడు అలాగయ్యాడు. అతడిని ఆమె మార్చింది. ఇద్దరు ప్రేమలో పడ్డారు. తర్వాత కథ మధ్యలో కొంత కుట్ర, మరికొంత త్యాగం, మరికొంత విరహం,
కానీ చివరకు ద బాయ్ గెట్స్ ద గర్ల్ కథ సుఖాంతం. మీరు ఈ ఫార్ములానే మార్చేశారు మీ నవల వస్తువుగా. ప్రేమతంతు ఉన్నా గానీ అదొక ఫుట్ నోట్ మాత్రమే అవుతుంది. కథానాయకుడు భార్య లేచిపోయినట్లుగా మీరు పర్ణశాలలో రాశారు. ఇదంతా మూసలాగా నేను చిత్రీకరిస్తున్నానా? ఫస్ట్ పాయింట్, నేను సుడిగాలిలో దూసుకు రాలేదండి. లాట్ ఆఫ్ పాస్ట్ బిఫోర్ మై ఎంట్రింగ్ ఇంటూ దిస్. ఒక 7 సంవత్సరాలు నేను నాటక రచయితగా ఉన్నాను. చాలా మందికి తెలియదు. 7 సంవత్సరాలు నాటకాలు రాశాను. ఇన్ఫాక్ట్ యాక్చువల్ గా సాహిత్య అకాడమీ అవార్డు కూడా నాకు నాటకానికి వచ్చింది. దానికి ముందు 3 సంవత్సరాలు చిన్న కథలు రాశాను. 10 సంవత్సరాలు రాసిన తర్వాత నవల రచయితకు వచ్చాను. వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఋషి, పర్ణశాల, చెంగలో పూదండ, నిశ్శబ్దం నీకు నాకు మధ్య రాసిన తర్వాత అప్పుడు తులసిదళం రాశాను. 5వ నవల తులసిదళం. అప్పుడు రికగ్నిషన్ వచ్చింది. గాలిలో రావటంలో లేదు ఫస్ట్ పాయింట్. ఎండ్ పాయింట్, ప్రతి రచయితకి కొన్ని పడికట్టు ఉంటాయండి. ఇప్పుడు ఫస్ట్ తరం రాసేటప్పుడు సెకండ్ వరల్డ్ వారు అయిపోయిన కొత్తలో వాళ్ళు రాష్ట్రం మొదలు పెట్టారు. ఈ కొరవగండి కుటుంబరావు, గోపీచంద్, అసమద్ర జీవయాత్ర, వీళ్ళందరూ ఏంటంటే మనిషి యొక్క డిఫిటిజం గురించినో లేకపోతే యుద్ధం యొక్క పరిణామం, మధ్యతరగతి మనస్తత్వం, ధర పెరిగిపోవటాలు, సామాన్య జీవితంలో ఉండే కష్టాలు, భావబంధాలు, ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. ఆ టైంలో చదువుకోవడం మొదలు పెట్టారు ఈ ఆడపిల్లలు. నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి ఆడపిల్లలు ఓన్ వేసుకొని చదువు ఎస్ఎల్సీతో మానేసి 10th క్లాస్ 11th క్లాస్ మానేసి ఆ టైంకి వచ్చే టైంకి నెక్స్ట్ జనరేషన్ మీరు చెప్పిన కళల నవల వస్తువులు వచ్చినాయండి. ఈ ఇంట్లో ఉండే ఆడపిల్లలకి వాళ్ళకి టైం పాస్ కోసం వాళ్ళ ఊహా ప్రపంచంలో ఏవైతే ఊహించుకుంటారో పెద్ద హీరో లేకపోతే తాగుబోతు హీరో మార్చుకుంటున్నట్టు, అది తప్పేం కాదండి. ఇప్పుడు సినిమాల్లో కూడా ఒక రౌడీ విలన్ ని హీరోయిన్ మార్చుకుంటుంది, బానే ఉంటుంది థీమ్. అవి తప్పేం కాదు. అదో ట్రెండ్. త్యాగాలు, ప్రేమలు, జరగాలు. ఆ తర్వాత నేను వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్ కెరీర్ ఓరియంటెడ్ జనరేషన్ అయిపోయిందండి. ఈ బోర్లో పడుకొని పుస్తకాలు చదువుకోవడం కాకుండా ఏదైనా సాధించాలి అనే తప్పన వచ్చిన జనరేషన్ వచ్చేసిన అమ్మాయిలను అబ్బాయిలను. అప్పుడు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరు చదవడం మొదలు పెట్టారు ఈ అమ్మాయిలు కూడా. ముఖ్యంగా అమ్మాయిల సంగతి నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు నా సినిమాలు చూసినా కూడా ఏ సినిమాలో కూడా హీరో ఖాళీగా ఉంటాడు, ఏదో పనిచేస్తూనే ఉంటాడు. చివరికి రక్త సింధులలో కూడా హీరో ఒక దొంగో, ఖైదీయో, నక్సలైటో అయి ఉంటాడు అనమాట. సో చదువుకునే వయసులో ప్రేమలో పడకూడదు అనేది బాగా ఇంజెక్ట్ చేశాను నేను. స్టూడెంట్ లో ఫేర్ అసలు రాయలేదు నేను ఎప్పుడు. ఋషి మీరు రాసిన మొదటి నవల అయినా గానీ తులసి దళానికి ముందు మీరు యుగాంతం, పర్ణశాల, ఇంకోటి ఏదో రాశారు, నిశ్శబ్దం నీకు నాకు మధ్య అనుకుంటా. అవి నాకైతే చాలా. ఇంకోటి ఏంటండి? ఓకే, అవి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చాయండి. అప్పట్లోనే నేను యాక్చువల్గా మీకు లెటర్ రాసి పరిచయం చేసుకుందామని అనుకున్నాను, కానీ ఎందుకనో తాత్సారం చేశాను. తర్వాత మీ తులసి దళం సీరియల్ గా రావటం మొదలయ్యేసరికి మీరు అసలు పెద్ద సెలబ్రిటీ అయిపోయారు అప్పట్లో ఆంధ్రాలో. పూర్తిగా అన్కన్వెన్షనల్ సబ్జెక్ట్ అది తులసి దళం. అది అంత ప్రజాదరణ పొందడానికి కారణం ఏంటండి? అదే అన్కన్వెన్షనల్ సబ్జెక్ట్ కాదండి. ఇట్ ఇస్ ఎ మిక్చర్ ఆఫ్ 2 థీమ్స్, ఎగ్జార్సిస్ట్ అండ్ ఓమెన్. ఎగ్జార్సిస్ట్, ఓమెన్ కలిస్తే పురోగతి తయారవుతుందండి. పోతే దానికి నేను కొంచెం సెంటిమెంట్ ఎక్కువ. యాక్చువల్ ఓమెన్ లో కూడా సెంటిమెంట్ ఉంది చాలా. గ్రేవరీ కనెక్ట్ చేశాడు. ఆ సెంటిమెంట్ నేను కొంచెం బలం చేశాను. ప్లస్ సైంటిఫిక్ రీజనింగ్ ఇచ్చుకుంటూ వచ్చాను. కనకాంబరరాజు గారు కొంచెం ఎక్స్టెండ్ చేయమన్నారు. యాక్చువల్ గా అది 20 వారాలకు అయిపోతుంది సీరియల్. మీ శ్రోతలకి ఇంకో పర్మిషన్ చెప్పాలి ఏంటంటే, తులసిదళం ఫస్ట్ 4 weeks 5 weeks చాలా డల్ గా నడిచినప్పుడు దాన్ని ఆఫ్ చేసేద్దాం అప్పుడప్పుడు అనుకున్నాం. అమ్మాయి చేతబడి జరిగినట్టు చేసేది 8వ week లో జరుగుతుంది. అక్కడి నుంచి ఇంకా పెరగటం ప్రారంభించింది. 20 వారాలు వచ్చేసరికి దాన్ని ఎక్స్టెండ్ చేయమన్నప్పుడు అప్పుడు ఈ సైంటిఫిక్ రీజనింగ్ యాడ్ చేశాం. ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదండి, ఫస్ట్ టైం మీ శ్రోతలకే తెలుస్తుంది. ఓకే, ఎక్స్క్లూజివ్ అనమాట అయితే. థ్యాంక్ యూ అండి. అది నాకు అనిపించింది చెప్తానండి. ఒక యావరేజ్ రీడర్ గా, లేకపోతే కొంచెం నాకు ఇలా అనలైజ్ చేయటం మరి అతిగా అలవాటేమో నాకు, అందుకని చెప్తున్నాను. అంటే మా ఇంట్లోనే జరిగిన దాన్ని బట్టి చెప్తున్నాను. మా అమ్మ ఆ చిన్న పాప తులసికి ఏమైపోయిందని వారం అది ఆంధ్రభూమి కోసం తెగ ఎదురు చూస్తూ ఉండేదండి. అయ్యో ఆ పాపకి ఏమైపోయిందో అన్నట్టు చూస్తూ ఉండేది. సో ఇప్పుడు ఈ సీరియల్స్ లో అలాంటి పట్టు ఉందేమో తెలియదు కానీ, బట్ వారం అట్లా కూర్చోబెట్టారు మీరు ప్రేక్షకులను అప్పట్లో. అది రీడర్స్ ని, అంటే అది ఒక చిన్న అడోరబుల్ చైల్డ్ ని ఎప్పుడు తీసుకెళ్లి పెద్ద ఆపదలో పడేసి ఏమైపోతుందని ఉత్సుకతను చూపించడం మీరు తీసుకురాగలిగారు బాగా. అది
అప్పుడప్పుడు వస్తూనే ఉంటుందండి. ఒక్కొక్క 4 సంవత్సరాలకి ఒకటలా వస్తూ ఉంటుంది. ఇప్పుడు సీరియల్స్ లో అలాంటి ఇప్పుడు చక్రవాకం, రుతురాగాలు సీరియల్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు కూడా అలాగే చూస్తున్నారు. ఏమవుతుంది నెక్స్ట్. మీరు ఒక రకమైన డైలాగ్స్ లాగానే లేకపోతే సంభాషణ లాగానో రాశారు మీరు. 2 నవల్స్ లో వచ్చింది అదే సేమ్ థింగ్. మై డియర్ ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ ది బార్బేరియన్ సొసైటీ అంటే మీకు ఏంటో స్పెషల్ అటాచ్మెంట్ ఏంటండి ఆ లైన్స్ కి? మై డియర్ ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ ది బార్బేరియన్ సొసైటీ అనేది నా నాటకంలో ఒక డైలాగ్ అండి. అదే ఋషిలో పెట్టారు, అదే మళ్ళీ పర్ణశాలలో కూడా వచ్చింది. ఆ నాటకంలో డైలాగ్ వాడు స్పీచ్ ఇవ్వబోయే ముందు హెవీగా చప్పట్లు పడేది స్టేజ్ మీద చేస్తున్నప్పుడు. సో అప్పటి నుంచి ఆ డైలాగ్ అంటే అబ్సెషన్ అనమాట. ఓకే, మళ్ళీ తర్వాత ఇంకా ఇందులో ఒకటే కాదు చాలా వస్తాయి. అలాంటి బేవర్స్ అనే పదం ఒకటి చాలా సార్లు వస్తుంది. లేకపోతే అకస్మాత్తుగా హఠాత్తుగా షాక్ అయ్యాడు, వెనక్కి తిరిగాడు, ఇలాంటివి అవి తప్పేం లేదండి. అంటే ఇప్పుడు ఆ కుర్రోడెవడు మన ఆయన ఎవరు ఎంఎస్ నారాయణ కాకుండా ఇంకొక ఆయన ఉంటాడండి కమెడియన్. ఆయన ఉచ్చారణ ఒకలాగే ఉంటుంది, ఎప్పుడు సినిమాలో ఒకలాగే ఉంటుంది. అది మాట్లాడతాడు అతను. అవునండి, ఆయన పేరేంటి నాకు తెలియదండి. ఆయన అంతా ఒకే రకంగా ఉంటుంది. సరే సారీ, నేను పేరు మర్చిపోయాను. నా ఫ్రెండ్ అతను రైటర్, అతను నాటకాలు రాసేవాడు. విన్నాను. ఆయన ఏదో 10వ తరగతి ఇంటర్వ్యూ మాత్రం చదివాడట. ఆయన బాగా రాస్తారని చెప్పారు. ఎవరు ఆయనేనా? బండి అని చెప్పి ఒక నాటకం రాశాడు. ఓకే ఓకే. మీ రచనల గురించి వచ్చిన విమర్శలు అండి అప్పట్లో. తులసి దళం, తులసి, అష్టావక్ర వంటి నవళ్ళు ఇవి కేవలం క్షుద్ర సాహిత్యం అని, మూఢనమ్మకాలతో చిక్కి పెడదారి పడుతున్న సమాజానికి మీరు అందించిన ఆ సాహిత్యం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఆ రోజుల్లో మీ మీద పెద్ద విమర్శ. ముప్పాళ్ళ రంగనాయకమ్మ వీళ్ళందరూ వ్యాసాలు రాశారు మీ మీద. దానికి మీరిచ్చే సమాధానం? క్షుద్ర సాహిత్యం అంటే దెయ్యాల గురించి, భూతాల గురించి రాసేది క్షుద్ర సాహిత్యం అయితే నాకన్నా ముందు విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారండి. సో క్షుద్ర సాహిత్యం రాయటం అదే క్రైమ్ ఏం కాదు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే భూతాలు, ప్రేతాలు అనేది చందమామ కథల నుంచి కూడా ఉన్నాయి. నేను 70 నవల్స్ రాసినప్పుడు అందులో 3 నవల్స్ ఈ రాక్షస ఇది దెయ్యాల గురించి, భూతాల గురించి. సో 70:3 అంటే అరౌండ్ 5%. ఒక రైటర్ 5% సబ్జెక్ట్ ఏదైనా రాసే హక్కు ఉంది. ఇంతకుముందు రొయ్యల గురించి రాశాను పాఠశాలలో, సంగీతం గురించి నిశ్శబ్దంలో రాశాను, డాక్టర్స్ క్యాన్సర్ గురించి క్యాన్సర్ లో రాశాను, అలాగే దెయ్యాల గురించి ఈ పుస్తకంలో రాశాను. ఈ రోజుల్లో మీ మీద వచ్చిన విమర్శకి ప్యారలల్ ఏంటంటే జేకే రోలింగ్ హ్యారీ పాటర్ రాశారు కదా, ఆమె చేసినంత సేవ అంటే బేసికల్ గా పిల్లల్ని టీవీల దగ్గర నుంచి తీసుకెళ్లిపోయి ఆవిడ షీ మేడ్ దెమ్ రీడ్, పుస్తకాలు తీసి చదివేలాగా చేసింది. ఎన్నో మిలియన్స్ ఆవిడ రాసిన రచనల మూలన. నాకు అనిపించేది అంటే అప్పట్లో అదే ద హోల్ థింగ్ ఈజ్ అబౌట్ ఇట్. అదే భూతాలు, ప్రేతాలు, అంత బ్లాక్ మ్యాజిక్, అంత విజర్డరీ అంటే ఇప్పుడు లేదు కానీ అబౌట్ 7-8 years ago, ఆల్మోస్ట్ 10 years ago అనుకుంటా ఆవిడ స్టార్ట్ చేసింది. హ్యారీ పాటర్ వచ్చినప్పుడు ఒక బాగా రిలీజియస్ సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళందరూ చెప్పేది ఇది ఒక క్షుద్ర సాహిత్యం అని, ఇది ఇలాంటివి ఉండకూడదని చాలా విమర్శలు వచ్చినాయి. కానీ దాని నుంచి ఎక్కువ పాజిటివ్ వచ్చిందే ఎక్కువ ఉందండి. పాజిటివ్ అంటే బేసికల్ గా అసలు ప్రజలు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ టీవీ దగ్గర నుంచి వెళ్ళిపోయి మళ్ళీ పుస్తకం చదవటం అంటూ మొదలైంది. అలాగే చూసుకుంటే మీరు చేసింది కూడా ఒక రకంగా మీరు ప్రజల చేత చాలా చదివించింది. అంతకుముందంతా చదివిన వాళ్ళు కూడా చదివారు నవళ్ళు. నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది చదివారు అప్పట్లో. సో యూ యాక్చువల్లీ డిడ్ ఎ ఫేవర్ బై లెటింగ్ పీపుల్ రీడ్ మోర్. ఐ మీన్ టీవీల మీద కూర్చుంటే ఆ బుర్ర పుచ్చిపోతుందండి, దానికి వ్యాపకం ఉండదు. అది నాకు అనిపించింది. నేను మేబీ మీరు తర్వాత ఇంటర్వ్యూలో మీరు వాడుకోవచ్చు బహుశా. అది శివశివారాణి గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారండి, ఆడవాళ్ళందరినీ నేను చదివిస్తే మగవాళ్ళందరూ వీరిని నాకు చదివించాడండి. ఏమండి మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆడవాళ్ళందరినీ నేను చదివిస్తే మగవాళ్ళని కూడా చదువులోకి తీసుకొచ్చాడు వీరేంద్రనాథ్ చెప్తారట శివశివారాణి గారు. అక్కడ యాక్చువల్ గా మీరు ఆడవాళ్ళని కూడా చదివించారని నేను అనుకున్నానండి. ఆవిడ ఆల్రెడీ తీసుకొచ్చేసింది చదువులోకి, నేను దానికి యాడ్ చేశాను. డెఫినెట్ గా మీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది ఇందులో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు బాధాకరమైనది ఏంటంటే, నేను 18, 19, 20 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ తప్ప వేరే మాట్లాడలేదు. కానీ నాకు తెలుగు భాష అంటే మహా ప్రేమ.
నాకు అవకాశం కుదరకపోవటం వల్ల కానీ ఏమైనా కానీ నేను ఎక్కువ చదవట్లేదు, కానీ నేను అంతకు ముందు 20 సంవత్సరాల క్రితం చదువుకున్న తెలుగు నేను ఎక్కువ మర్చిపోలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో తీసి చదువుతూ ఉంటాను. ఇప్పుడు ఈ టీవీ రావటం వలన ఎవరు చదవట్లేదు కదా. ఒక రచయితగా తెలుగు బాగా అంత పేరున్న రచయితగా మీలాంటి వాళ్ళు బాధ్యత వహించి చేయగలిగింది ఏమిటి చెప్పండి? తెలుగు లేదండి, మేమందరం అసలు ప్రపంచాలు అందరికీ ఒకే భాష ఉండాలని టీవీ అది ఇంగ్లీష్ కాదండి. ఇంగ్లీష్ కాదు, మామూలు చాలా సింపుల్ గా హీ హాజ్ కమ్, హీ హాజ్ గాన్, హీ షుడ్ హ్యావ్ గాన్, ఇలా ఏం లేకుండా మామూలు సింపుల్ గా అందరికీ అర్థమయ్యే ప్రపంచానికి అందరికి మానవ జాతి అందరికీ ఒకటి. బట్ దిస్ ఇస్ సంథింగ్ ఉటోపియా. ఎవరు దాన్నే ఎస్పరెంతో అంటారు. అదే ఎస్పరెంతో అనేది దట్ ఈస్ ద మెయిన్ గోల్ అండి. మానవ జాతి మొత్తానికి అదే బాగుంది. నాకు ఒక తెలుగు ఉన్న డిసడ్వాంటేజ్ కనిపించేది ఏంటంటే సైంటిఫిక్ నాలెడ్జ్ తెలుగులో ఎక్కువ లేదు. ఉన్నదంతా సాహిత్యం, అందులో భాష యొక్క తీయదనం అది ఒకటి కనపడింది. కానీ బట్ మన భక్తికి సంబంధించిన తెలుగు భాషను నమ్ముకుంటే తీయదనం ఇంకే భాషలో లేదు. పూత మెరుగులను పసర పూప పెడంగులు చూపినట్టి వాకైతులు జగ్గు నిగ్గు నినగావలే కమ్మన కమ్మనని వలెని అంటాడు. ఆపురి భార్యకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి అంటాడు. బాలరసాలసాల అంపల్లవ కోమల కవైకన్యులను విద్య నిగూఢ గుప్తమగు విత్తమ రూపము పురుషాళిక్యం సిరికేం చెప్పుడు సింధు చక్ర యుగమని చేదో ఈ సాయంపుడు లావక్యం దయ లేదు ధైర్యము విలోలంబయ్యి. ఇన్ని పద్యాలు ఇంత అందం ఏ భాషలో లేదండి. మీరు తెలుగు రాదంటేనే ఎక్కడెక్కడో నేర్చుకున్నాయి, తర్వాత నేర్చుకున్నాయి, నేర్చుకున్నాయి ఇవన్నీ. మీ రచన శైలి గురించి నేను అప్పట్లో చాలా నవల్లో అవన్నీ చదివేవాడిని. ద సోకాల్ శవ సాహిత్యం దగ్గర నుంచి ఎద్దనపూడి సులోచనారాణి సీరియల్ దగ్గర నుంచి అన్ని చదివేవాడిని. అంటే మాకు టీవీలో ఏం లేదండి, మేము పెరిగేటప్పుడు చదవటం లేకపోతే రేడియో వినటం లేకపోతే సాయంత్రం పూట ఆడుకోవటం తప్పించి మేము చేసింది ఏం లేదు. సో మీరు చెప్తాండి, మా ఇంట్లో ఎక్కువ టీవీ ఒకటి ఉండేది, యాంటీనా ఉండేది. ఆ యాంటీనా వైర్ దాన్ని తగిలిస్తేనే గాలి ఊడిపోతూ ఉంటుంది. ఈ అనుభవం చాలా మందికి ఉండదు ఇప్పుడు శ్రోతలకి. చెప్పేది రూపాయికి 32 ఇడ్లీలు ఇచ్చే టైం అండి, రూపాయికి 32 ఇడ్లీలు ఇచ్చే టైం. మీ రచనా శైలి గురించి అండి, అమెరికాలో ఈ టీవీల్లో గానీ అలా రేడియోస్ లో గానీ టీజర్స్ అంటే క్లిఫ్ హ్యాంగర్స్ అంటారు వీటిని. అడ్వర్టైజ్మెంట్కి వెళ్లే ముందు బేసికల్ గా ఆ తర్వాత రాబోయేది ఏదో ఒక చిన్న మీరు తర్వాత వినబోతున్నారు అంటూ రాబోయే కార్యక్రమం గురించి ఏదో చెప్తారు. సో అది దాని గురించి ఏదో కొంచెం కాంట్రవర్షియల్ గా ఉండేటట్టు ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చేసేసి బ్రేక్ తీసుకుంటారు అనమాట. సో మళ్ళీ ఈ మధ్యలో ఛానల్ మార్చకుండా ఉండేటందుకు ఏదో. అలాగే మీ నవల్లో మీరు అప్పట్లో పెట్టారు అది. మీ నవలలో ఏంటి నాకు బాగా గుర్తుంది, నేను ఈ మధ్య చదవలేదు అది. మీకు ఐ థింక్ తులసిదళంలో అనుకుంటా పైడి తల్లి అనే క్యారెక్టర్ ఉందా? పైడి తల్లి అంటే అతను హిప్నాటిస్ట్ ఒక అతను ఉంటాడు, ఇంటి దగ్గర ఇంటి తాళంకి ఎలక్ట్రిక్ వైరింగ్ ఏదో పెడతాడు. అది అక్కడ ఆపేసి నెక్స్ట్ వీక్ పంపించినట్టున్నారు మీరు. ఆ వారం అంతా జయదేవ్ అనుకుంటా ఆయన పేరు, హిప్నాటిస్ట్. ఆ వారం అంతా హిప్నాటిస్ట్ చనిపోతాడో ఏమైపోతారో అంటే కూర్చుని మళ్ళీ ఆ పుస్తకం వచ్చినప్పుడు ఆంధ్రభూమి కొనుక్కుని వచ్చినప్పుడు స్టాంపీడ్ మా ఇంట్లో. మా అన్నయ్య చదువుతాడా, నేను చదువుతానా, మా అమ్మ చదువుతుందని. దిస్ ఇస్ హౌ ఇట్ వాజ్ ఇన్ యావరేజ్ హౌస్ హోల్డ్. నా ప్రభావం నాయనేం కాదండి, చందమామలో వచ్చేది. మేము చిన్నప్పుడు చందమామలో రాత్రి రథం ఇలాంటి నవల్స్ లో ప్రతి నెల ఇలా లాస్ట్ సెంటెన్స్ ఒకటి పెట్టి సజెషన్ పెట్టేవారు. చందమామలో వచ్చిన ఎక్కువ భారతం భాగవతాలే కదా, భారతం రామాయణం చందమామలో చాలా సోషల్ సీరియల్స్ వచ్చేవాడు. ఓ ఫస్ట్ కరెక్టే జానపదాలు వచ్చేవి కరెక్టే. అందులో చాలా సక్సెస్ ఉండేది. నెక్స్ట్ వీక్ ఏమవుతాను ఇదంతా కొట్టగంటి కుటుంబరావు గారి ప్రభావం. మీరే స్టార్ట్ చేశారేమో అనుకున్నాను నేను అప్పట్లో. అది లేదు ఆయనే కాదు, నా తగ్గులు శవ సాహిత్యం మీరు ఉన్నారు కదా, అక్కడ కూడా 8-10 పుస్తకాలు ఒకటే దీనికి వచ్చి మాయామయ్యి, జగజ్జని, ఈ మన విజయబాబు గారు లేరు, విజయబాబు నాయుడు గారు సినిమా ప్రొడ్యూసర్, ఆయన రాసిన వాటిలో కూడా 16 పుస్తకాలు వచ్చినాయంటే ఒక పుస్తకం చదివితే ఇంక వదలలేమన్నమాట. ఆ కింద ఇచ్చేవాడు ఏమవుతుంది, రాకుమారి బూదిలో చూసిన రాకుమారి రక్షింపబడుతుంది, పిశాచాలు రక్షిస్తాయి, ఏమవుతాడు విజయుడు, ఎలా గెలుస్తాడు, చదవండి నెక్స్ట్ వీక్ రాసేవారు. వెన్నెల ఆడపిల్ల ఆంధ్రభూమిలో సీరియల్ గా వస్తున్నప్పుడు ఏమైంది, ప్రతి ఆడపిల్ల తనను రమ్మిగా భావించుకొని ఒక రేవంత్ లాంటి మేధావిని ఆట పట్టించాలనుకోవటం. ఈ క్యారెక్టర్ల పేర్లు గుర్తున్నాయండి నాకు.
అలాగే నా వయసులో, అంటే నా వయసు అప్పుడు 18 అనుకుంటాను. 81లోనే 82లోనే వచ్చింది ఇది వెన్నెల ఆడపిల్ల. వెన్నెల ఆడపిల్ల 82, 83. అభిలాష వెన్నెల ఆడపిల్ల సైమల్టేనియస్. సో అప్పుడు నా వయసు 18-19 అండి. అప్పుడు ప్రతి కుర్రాడు తను తాను రేవంత్ లాంటి మేధావిగా అనుకోవటం, రమ్మి లాంటి భార్య కావాలనుకోవటం, ఇది చాలా భిన్నంగా ఉంది. అంతకుముందు పడవ లాంటి కారు, 6 అడుగుల పొడుగు, ఎర్రగా బొర్రగా ఉన్న హీరో, ఇలాంటివన్నిటి నుంచి సంథింగ్ యూ చేంజ్డ్ ఎవ్రీథింగ్ టువర్డ్స్ ఇంటెలిజెన్స్ అన్నమాట. అది ఇలా అకస్మాత్తుగా అంతా చేసి మీరు ఎవ్రీబడి వాజ్ టాకింగ్, ఆ టీజింగ్ అదంతా అవుతుంటే మీరు సడన్ గా రమ్యని చంపేశారు. అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు అందరూ నిరుత్సాహపడ్డారు. అయినా గాని ఈనాటికి యువతకు మీ వెన్నెల ఆడపిల్ల ఒక తీపి గుర్తండి. ఐ మీన్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ అండి, అది కామెడీ చేస్తే అసలు హిట్ అయ్యేది కాదండి. ఎవ్రీబడి చాలా సాధారణంగా ఉండేది. షేక్స్పియర్ ట్రాజడీస్ ఆర్ బెటర్ పాపులరైజ్డ్ దాన్ కామెడీస్. ఇప్పుడు అలాంటి మంచి పొయిటిక్ స్టోరీలో ట్రాజడీ బాగుంటుందండి. అఫ్ కోర్స్ నవల్స్ లో, లేదా నాటకాలు, సినిమాల్లో బాగోకపోవచ్చు. అలాగే ఆ వెన్నెల ఆడపిల్ల గురించే శరత్ దేవదాసు, గురజాడకు కన్యాశుల్కం లాగా ఎండమూరికి వెన్నెల ఆడపిల్ల మాస్టర్ పీస్ అంటే మీరేమంటారు? నాకు మాస్టర్ పీస్ అంతర్ముఖం అండి. నా క్రిటిక్స్ కి మాస్టర్ పీస్ తొలగడం అండి. సో మీరు వెన్నెల ఆడపిల్లకి మోస్ట్ పాపులర్ అయినా కానీ మీకు దాని మీద అంత ఇది అనిపించలేదు? పాపులారిటీ డిఫరెంట్. నాకు నచ్చడం వేరు, పాపులారిటీ. నాకు రచయితకి తనకిష్టమైన క్యారెక్టర్స్ ఉన్న పుస్తకం బాగుంటుందండి. అంతర్ముఖంలో హీరో చాలా ఇష్టమైన క్యారెక్టర్. అది నేను చదవలేదు, అందుకే నేను చదివింటే అడిగి ఉండేవాడేమో దాని మీద. బట్ వెన్నెల ఆడపిల్ల బాగా మోస్ట్ రీప్రింట్స్ అని చదివాను, మీ వెబ్సైట్ లోనే చదివాను నేను. అది ఆ సబ్జెక్ట్ మీద ఇప్పుడు మీకు నచ్చింది ఏదో అని చెప్తున్నారు. మీకు నచ్చింది కాబట్టి అది దేర్ ఈస్ సంథింగ్ టు బి సెడ్ అబౌట్ ద క్యారెక్టర్స్ ఇన్ దట్ నావల్ అనేది మీరు అనే అంతర్ముఖంలోనే ఏదో. ప్రతి రచయిత తను సృష్టించిన పాత్రలో కొద్దో గొప్ప తన భావాల్ని, నడవడిని అట్లా ప్రతిబింబిస్తాడు కదా. కాదు, కొన్ని పాత్రల్లో. దీన్నే ఇంగ్లీష్ లో సెల్ఫ్ ఇన్సర్షన్ అంటారు అనుకుంటాను. మీరు చేసిన రచనలు అసలు సెల్ఫ్ ఇన్సర్షన్ అనేది అవాయిడ్ చేయటం అనేది జరగని పని నేను అనుకుంటున్నాను. మీరు సృష్టించి శివసాహిత్యం కాదు, అపరాధ పరిశోధన సాహిత్యం అందం బాగుంటుంది. ఇలాంటి వాటిలో కానీ బాలమిత్ర చందమామ కథల్లో తప్ప మామూలు నవల్స్ రాసేటప్పుడు రైటర్ యొక్క ఐడెంటిఫికేషన్ ఉంటేనే అది బాగుంటుందండి నవల, లేకపోతే ఊహాజనితమైన కథ అయిపోతుంది. అదే నేననేది నెక్స్ట్ క్వశ్చన్. అయితే మీరు సృష్టించిన పాత్రల్లో మాకు వీరేంద్రనాథ్ ఎవరు కనపడతారు ఎక్కువగా? ఋషిలో ప్రకాశమా, తులసిలోని శ్రీధర, లేకపోతే వెన్నెల ఆడపిల్లలో రేవంత, లేకపోతే పన్నశాలలో ఆయన పేరేదో మర్చిపోయాను ఏదో. లేకపోతే నా క్యారెక్టర్స్ కరెక్ట్ గా కనబడేది మీకు 2-3 ఉన్నాయండి. ఒకటి ఇదేంటి, మన వెన్నెల ఆడపిల్లలో జేమ్స్ అనే క్యారెక్టర్ ఉంది. జేమ్స్ ఫ్రెండ్ అతను, అది నా క్యారెక్టర్ అండి. అలాగే ప్రార్థనలో సోమశేఖరం అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంది. ఆ సోమశేఖరం నా క్యారెక్టర్ అండి. అంతర్ముఖంలో హీరో నా క్యారెక్టర్. ఇట్లా నా క్యారెక్టర్స్ వేరు, హీరోస్ వేరండి. క్యారెక్టర్ సాధారణ సైడ్ క్యారెక్టర్స్ అయి ఉంటారు. నేను అనుకుంటున్నాను నా అభిప్రాయాలన్నీ మెయిన్ క్యారెక్టర్స్ లో పెడితే జనం భరించలేరు. ఆ అడ్వెంచర్ నేను అంతర్ముఖంలోనే చేశాను. అది బాగా పాపులర్ అయిందండి అంతర్ముఖం. వన్ ఆఫ్ ది కెరీర్స్ బెస్ట్ నావల్ అని చెప్పి వచ్చింది. పర్లేదండి, అంటే ఈ తెల్లదనం పిల్లలు కావలేదు. సేల్స్ వైజ్ మీరు అడుగుతున్నది సేల్స్ వైజ్ అంత అవ్వలేదు, కానీ ఓకే, ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్. నేను గెస్ చేస్తున్నాను మీరు సగం గాంధీ సగం శంభుమిత్ర అయి ఉంటారేమోనని. అవన్నీ పొయిటిక్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. నేను చెప్పేది అభిప్రాయాలు. సపోజ్ ఒక వర్షం కురిసినప్పుడు బయట కూర్చుంటాను. నా బెడ్రూమ్ పక్కన పక్షులు చిన్న హట్లా ఉంటుంది, నా బెడ్రూమ్ లో నిలబడుతుంటాయి సౌండ్స్. అలాగే చేపలు, అక్వేరియంస్, ఇవన్నీ శంభుమిత్ర ఈ క్యారెక్టర్స్. బట్ మీరు అడుగుతున్నది నా భావావేశం గురించి అయితే మాత్రం అవి మై ప్రొటాగనిస్ట్ యాంటాగనిస్ట్ అంటారు. ఇంట్రాండ్ ఎఫెక్ట్ బాగా వచ్చిందండి ఆ తర్వాత నా మీద. చాలా మందికి యండమూరి వీరేంద్రనాథ్ ఒక గొప్ప రచయితగానే తెలుసు, కానీ మీ పర్ణశాల, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు, ఆనంద బ్రహ్మ ఇలాంటి నవలు చదివినప్పుడల్లా నాకు అనిపిస్తుంది మీరు చాలా వ్యాపార దృక్పథం ఉందేమోనని.
మీ మీ నవలలు ప్రజాదరణ పొందడానికి ఆంధ్రభూమి వాళ్ళు నటించిన పోటీల్లో కూడా మీరు మీ హ్యాండ్ ఏమన్నా ఉందా? అప్పట్లో ఏంటో పోటీలు అట్లా చేశారు. అంతకుముందు ఇట్ వాజ్ అన్హర్డ్ ఆఫ్. ఈ నవల్లో అమ్మాయి పేరు మీరు ఊహించి మెయిల్ చేయండి అలాంటివి నడిపేవారు మీరు అప్పుడు. ఒక పత్రికని పాపులరైజ్ చేయడానికి కావాల్సిన గిమిక్స్ అన్ని చేసేవాళ్ళం అండి. పత్రిక సేల్స్ పెరుగుతున్నాయిగా మాకు పాపులారిటీ వచ్చేది ఫస్ట్ పాయింట్. దాంట్లో వ్యాపార దృక్పథం పత్రిక అంటేనే వ్యాపారం. అంటే అది ఎడిటర్ చేస్తాడా రైటర్ చేస్తాడా అనేది నేను అనేది. నా పుస్తకాలు నా నవలకి సంబంధించిన వరకు నేను చేశానండి. ఎడిటర్ చాలా చాలా తన సీరియల్స్ అందరికీ చేసేవాడు. నా సీరియల్స్ నేను విభిన్నంగా చేసేవాడిని, ఎందుకంటే అక్కడ రైటర్స్ హెల్ప్ చేసేవాడు కాదు. మీకు అర్థమైందా నేను చెప్పింది కరెక్ట్ గా? ఎడిటర్కి నాలుగు సీరియల్స్ ఉన్నాయనుకోండి, 4 3 అతను చేసేవాడు, ఒకదానికి నేను చేసేవాడిని, ఒకటి నాది. దానికి నేను విభిన్నంగా చేసి ఇంక కొత్త రకంగా, ఎందుకంటే అతను అన్నిటికీ అతను ఆలోచిస్తాడు, దానికైతే నేను అక్కడనే కదా ఆలోచించుకోవాల్సింది. అంటే ఎనీబడి ఈస్ ఫాలోయింగ్ యువర్ లైఫ్, మీ కెరీర్ ఫాలో అవుతుంటే ఆ వ్యాపార దృక్పథం అనేది మీకు ఉన్నదని క్లియర్ గా అర్థమవుతుంది. అదే నా ప్రశ్న. లేని రైటర్స్ కొంతమంది ఉన్నారండి. వ్యాపార దృక్పథం లేని రైటర్స్ ఎవరంటే భక్త రామదాసు, యోగి వేమన, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారండి. మీరు వాళ్ళకి పోలీసు చెప్తున్నారా అంటున్నారా? వాళ్ళని కాదు, అంటే బేసికల్ గా దేర్ ఈస్ సమ్ బిజినెస్ జీనియస్ అండి, షుడ్ బి ఏబుల్ టు క్యాప్చర్ ది ఇమేజ్. వాళ్ళందరూ మామూలుగా ఉండిపోయి బిజినెస్ లేదు నాకు అంటూ ఉంటారండి. ఎందుకంటే ఒక పెద్ద విప్లవ రచయిత అనుకునే ఆయనకు కూడా సినిమా ఛాన్స్ లాగానే మెడ్రాస్ పరిగెత్తాడు. ఆయన కూడా అమెరికా వెళ్ళడం కోసం 2 రోజులు బయట క్యూలో ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడు వేసా కోసం. సో ప్రతివాడు లేనంతకాలం ఇదే మాట్లాడతాడండి. ఉండాలి అంటా నేను, ప్రతి యువకుల్లోనూ వ్యాపార దృక్పథం ఉండాలి, కానీ వ్యాపార దృక్పథం అయిపోయిన తర్వాత ఫిలాంథ్రఫిక్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. పెట్టి గుడి కట్టాను నేను ఇప్పుడు. నేను మీతో ఏకీభవిస్తున్నాను, అందుకే నేను ఐ వాంటెడ్ టు ప్రోబ్ మోర్ అబౌట్ యువర్ మైండ్. Even I am stressing this answer so at length because every person should have a business mind, how to develop his financial base. ఆస్తి వేరు, ఐశ్వర్యం వేరండి. ఆస్తి అంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టేది, మీ ఇల్లు, మీ కారు, ఇదంతా ఆస్తి అంటారు. దీని మీద డబ్బులు ఖర్చు పెట్టి తప్పదు ఉండదు. ఐశ్వర్యం అంటే మీకున్న ఐశ్వర్యం మీద వచ్చేది అంతా ఐశ్వర్యం. అంటే మీరు 2 ఇల్లు, ఒక ట్యాక్సీలు, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్, దీనంతా ఐశ్వర్యం అంటారు. సో ముందు ఆస్తి కన్నా ఐశ్వర్యం ఎక్కువ సంపాదించారు మనిషి. ఇది వ్యాపార దృక్పథం. నవలలు, చిన్న కథలు రాయడం దగ్గర వచ్చారు. తర్వాత యూ ప్రాబబ్లీ సెన్స్డ్ తర్వాత ప్రజల్లో నవలలు చదివే ఇంట్రెస్ట్ తగ్గిపోతున్నది. అదే టైంలో మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ రచనలు చేయటం మొదలు పెట్టారు. అది మీ అభిరుచి మారటమేనా, లేకపోతే పాఠక అభిరుచికి మీరు అడ్జస్ట్ అవటం? అది రెండిటేది. మీరు నన్ను రైటర్ గా చేస్తే ఈ ప్రశ్న చాలా చిన్నదిగా ఉంటుందండి. బట్ యాజ్ చార్టెడ్ అకౌంటెంట్ గానీ చిన్నప్పటి నుంచి చేస్తే, నేను ఆంధ్ర బ్యాంక్ లో పనిచేసే రోజుల్లో అదే జీతం, అదే ఉద్యోగం, అదే ఏంటి అదే కూడా, అంటే అఫ్ కోర్స్ ఐ వాజ్ ఇన్ వెరీ హై పొజిషన్, 200 crores చేసేవాడిని. బట్ బోర్ కొట్టిన తర్వాత ఐ కేమ్ టు ప్రొఫెషనల్ రైటింగ్. ఆ ప్రొఫెషనల్ రైటింగ్ రాబోయే ముందే 10 లక్షలు సంపాదించి బ్యాంక్ లో వేసుకొని, అంటే ఒకవేళ క్లిక్ అవ్వకపోయినప్పుడు పర్లేదు స్టేజ్ లో, అప్పుడు ప్రొఫెషనల్ రైటింగ్ వచ్చాను. అది అయిపోయిన తర్వాత దెన్ పీపుల్ ఆర్ నాట్ రీడింగ్, ఈ ఫిక్షన్ చదవకపోయినప్పుడు రాసి లాభం ఏంటి, ఎంతసేపు ఏం రాస్తాం అని చెప్పిన ఫీలింగ్ తో నేను ఫిక్షన్ రైటింగ్ లో రాసినప్పుడు ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా క్రోడీకరించి విజయానికి ఎలిమెంట్లు రాశాను. యాక్చువల్ గా విజయానికి ఎలిమెంట్ కొత్తదేం లేదు, అందులో అంత ముందు నవల్స్ లో రాసిందే అక్కడెక్కడ ఇక్కడెక్కడ పాయింట్స్ అని ఇచ్చి సంక్షిప్తపరిచాను. ఒక రీడర్ 100 రూపాయలు పెట్టి పుస్తకం కొంటే, ఫిక్షన్ కొంటే ఒకసారి చదివేసేసి పక్కన పడేస్తాడు. అలా కాకుండా విజయానికి ఎలిమెంట్ లాగా 100 రూపాయలు పల్ప్ అంతా తీసేసి ఇస్తే తను చదివి తన ఇంట్లో వాళ్ళందరికీ ఇస్తాడు. ఇది టెక్నిక్ అండి. సో 100 రూపీస్ ఒక రీడర్ కొని పల్ప్ మెటీరియల్ చదవటం కన్నా 100 రూపీస్ కేబుల్ ఆపరేటర్కి ఇస్తే మనంతా టీవీ సీరియల్స్ చూడొచ్చు కదా. ఒక పుస్తకం చదవడానికి ఇతనికి అరగంట గంట ఒక రోజు పడుతుంది. ఒక రోజు ప్రిఫర్ చేస్తాడా, ఒక నెల ప్రిఫర్ చేస్తాడా? నెల ప్రిఫర్ చేస్తాడు. 2 పల్పే కాబట్టి. అందుకని పల్ప్ రాయడం అనేది దాంట్లోకి వచ్చామండి. అది అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ కి చెప్పడంలోకి వచ్చాం. ఈ స్టూడెంట్స్ తో కలిపి గడపడం వల్ల వి ఫీల్ వెరీ యంగ్. అది నెక్స్ట్ పాయింట్. దాని తర్వాత ఇది కాదు అసలు కూడా అని చెప్పి డబ్బంతా ఏం చేసుకుంటాం అని చెప్పి గుడి కట్టి ఇప్పుడు ట్రైబల్ స్టూడెంట్స్ చేస్తాం. ఇది పరిణామ క్రమం. ఇంకొకటి ఏంటంటే, రచనలు చేయడానికంటే దేనికైనా అర్హత అనేది బేసికల్ గా కల్పితాలు, అంటే ఫిక్షన్ రాయడానికి బేసికల్ గా ఎలాంటి అర్హత అవసరం లేదు, మీకు ఇమాజినేషన్ ఉంటే చాలు అంటారు. అలాగే మంచి భాషా శైలి ఉంటే చాలు.
అలాగే మోటివేషనల్ రచనలకు వచ్చేసరికి విద్యార్హతలు, సొంత అనుభవాలు ఇవన్నీ ఎక్కువగా చూస్తారు. అంటే you feel that you have achieved that and you are able to put that in there? దానికన్నా ఎక్కువగా నాకు ఈ విద్య ఇవి రాయటానికి ఉన్న పెద్ద అర్హత ఏంటంటే డిఫిట్స్ అండి, కోల్పోటాలు, జీవితంలో ఓడిపోటాలు, భయాలు, దుఃఖాలు, ఇవి మిగతా వాడికన్నా నాకు ఎక్కువ ఉన్నాయి. ఆ జ్యోతి కేసు దగ్గర నుంచి మొదలు పెట్టి మా బ్యాంక్ గొడవలు ఇవన్నీ చేయటం, తర్వాత ఐ వాజ్ అన్ ఎక్స్ట్రావర్ట్, ఐ వాజ్ టాకింగ్ దట్ కేమ్ డ్యూ టు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను పొట్టిగా ఉంటాను, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి ఎక్స్ట్రావర్షన్ వచ్చింది. ఇలా రకరకాల డిసీజెస్, మెంటల్ డిసీజెస్ అని అనుభవించాను కాబట్టి నాకు చాలా పెద్ద అర్హత ఉందని అనుకుంటాను. సో యూ స్ప్రంగ్ బ్యాక్ ఫ్రమ్ దట్ జ్యోతి కేసు దగ్గర నుంచి కూడా యూ స్ప్రంగ్ బ్యాక్ ఫ్రమ్ ఇట్. ఎస్, అప్పుడే కదా అన్నిలో ఆడపిల్ల, ఈ అభిలాష ఇవన్నీ రాసింది. ఓకే, అది learned a lesson that when you are in depression, go for more work so that you will not have time to think about your failures or depression. అదే మీరు విజయానికి 5 మెట్లు, విజయంలో భాగస్వామ్యం, మిమ్మల్ని మీరు గెలవగలరు వంటి మోటివేషనల్ రచనలు చేయడానికి అండర్లయింగ్ ఫిలాసఫీ దేర్ ఏంటంటే విజయం అంటే ఏంటండి? డబ్బు గడించడమా, కీర్తి సంపాదించడమా, లేకపోతే సమాజానికి ఉపయోగపడటం ఏంటి? హౌ డు యూ డిఫైన్ దట్? విజయం అంటే 6 రకాల ఆస్తులను సంపాదించడం అండి. ఫస్ట్ ఆరోగ్యం, 2 కీర్తి, 3 ప్రేమ, 4 డబ్బు, 5 జ్ఞానం, 6 కుతూహలం. ఈ ఆదిత్య సంపాదించిన వాడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఇది అదే ఆర్డరా, లేకపోతే మనిషికి ఆర్డర్ మారితే ఇది తేడా? ఆర్డర్ మారుతుందండి, బట్ ఆరోగ్యం నెంబర్ 1 అండి. ఆరోగ్యం నెంబర్ 1. ఇవన్నీ ఎవ్రీబడి ఈజ్ ఆస్పైరింగ్ ఫర్ ఇట్, లవ్ గానీ మనీ గానీ ఇవన్నీ. కానీ ఒక సగటు మనిషి ఈ రచనలు చదివి వాటిలోని మార్గాలు ఆచరించి, లేక మీరిచ్చే కోచింగ్ లాంటి దాంట్లో తర్ఫీ తీసుకుని విజయాన్ని సాధించడం సాధ్యం అంటారా ఒక సగటు మనిషి? నాకు దాదాపు ఒక 15 ఉత్తరాలు వచ్చి ఉంటాయండి విజయానికి 5 మెట్లు రాసిన తర్వాత. ఈ పరిసర అడ్డాలకు సాధారణ వీరేంద్రనాథ్ రాస్తే ఆయన గురించి రాస్తారు కానీ మిగతా రాయరు అనుకున్నా సరే కనీసం 2000 మంది అన్నా బాగుపడి ఉంటారండి. 2000 మంది. నేను బాగుపడ్డానుగా స్టీఫెన్ ఆర్కోవే పుస్తకం చదివిన తర్వాత. ఇంకొక ప్రశ్న దానికి ఫాలో అప్ గానే, అయితే నిర్వచనం ప్రకారం అంటే బై డెఫినేషన్ సగటు మనిషి అనేవాడు సాధారణమైన ప్రగతిని మనిషి అని ఎవరు లేరండి. రాస్తారు కదా మీ సగటు మనిషి, యావరేజ్ పర్సన్ అని. ఐ మీన్ యావరేజ్ హ్యూమన్ బీయింగ్ రాస్తాం కానీ ప్రతి వాళ్ళు ఏదో క్వాలిటీ ఉంటుంది. అదే విజయుడు అయితే అతడు రికగ్నైజ్ చేయడు, అది రికగ్నైజ్ చేయడు. అందుకనే ఈ విజయం అనేది ఒక పారాడాక్స్ అంటాను నేను. అది మీరు అన్న పాయింట్ తోనే చెప్పేది. పారాడాక్స్ అంటే పారాడాక్స్ అంటే ఇఫ్ యు విన్ యు ఆర్ నాట్ ఎన్ యావరేజ్ పర్సన్. నేను ఇప్పుడు అనలేదండి విజయం అనేది, మీరు విన్ అనే పదం మీరు విజయానికి ఉపయోగించారు. నేను హ్యాపీనెస్ అంటాను. హ్యాపీనెస్ అంటే ఇప్పుడు గెలవటం, ఎవరు గెలవాలి అంటే విజయ పదంలోకి వెళ్ళాడు అనుకోండి ఎవరైనా ఒక అసాధారణమైన వ్యక్తి. ఇప్పుడు హెల్త్ అని చెప్పాను కదండి, ప్రతిరోజు ఒక అరగంట నడువు, అదే విన్నింగ్, అదే హ్యాపీనెస్. ఆ మోటివేషన్ ఎలా వస్తుంది మనిషికి? నీ కొడుకుని దగ్గర తీసుకుని కబుర్లు ఎత్తుకుని ఎలా బాగున్నావా అని బీటెక్ చదువుకున్న కుర్రవాడిని, అదే విన్నింగ్, అదే హ్యాపీనెస్. అంటే మోటివేషనల్ బుక్ చదవటం ద్వారా వస్తాయి అవే మనుషులు. నైజంతో వచ్చే ఏం లేదండి. నేను చెప్పిన 6 సంపాదించుకోవచ్చు. ప్రేమకి ఏమందండి, ఈజీగా సంపాదించగా. మీ అమ్మకి ఎప్పుడు గోరింటాకు పెట్టారా అని అడుగుతూ ఉంటాను నేను పిల్లల్ని. అదే ప్రేమేగా, అదే విన్నింగ్, అదే విజయం. సగటు మనిషి ఎందుకు సాధించలేదు దాన్ని? బాగుంది, బాగా చెప్పారు. మీ నాన్నకి ఎప్పుడన్నా నేను కట్టుతో గోల్డ్ తీసానని అడుగుతాను, అదే ప్రేమ. ఇప్పుడు విజయం దగ్గర నుంచి పిల్లల పెంపకం వైపు, దాని మీద కూడా మీరు ఒక బుక్ రాసినట్టున్నారు. ఫస్ట్ ర్యాంక్ రావటం ఎలా, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవటం ఎలా అనేది. తల్లిదండ్రులు తమ పిల్లలందరూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని ఉండటం సహజమే, కానీ అది ఎంతవరకు సమంజసమైన కోరిక అంటారు? పిల్లలకి ఫస్ట్ ర్యాంక్ కాకుండా సెకండ్ ర్యాంక్ అన్నా రావాలండి, అందులో డౌట్ లేదు. చదువుకునేవాడికి చదువు పింఛన్లో ఇంకేముంటుంది, ఆడుకునేవాడికి ఆడుకోవటం ఉంటుంది, చదువుకునేవాడికి చదువుకోవటం ఉంటుంది, ఏరుకొట్టేవాడికి ఏరుకోవటం. అంటే ఇలాంటి కోరికలతో తల్లిదండ్రులు తమ పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ అమూల్యమైన బాల్యాన్ని రాస్తామండి. మేము ఒత్తిడి తీసుకురావద్దు, పిల్లలు చదువుకుంటాము, నువ్వు కూడా పక్కన కూర్చొని న్యూస్ పేపర్ చదువుకో అని చెప్తాం. పక్కన ఊరు కూర్చొని రుతురాగాలు చూస్తూ ఉంటే ఈ పిల్లలు ఇక్కడ చదవరు, నువ్వు కూడా అది మానేసేసి ఇక్కడికి వచ్చి ఏ పుస్తకాలు చదువుకుంటే సరదాగా వాళ్ళతో పుస్తకాల గురించి డిస్కస్ చేయని చెప్తాను. ఇప్పుడు నేను ప్రొఫెసర్ గా నా అనుభవాలు చెప్తానండి. నాకు 90% వచ్చినాడికి 100% వచ్చినాడికి పెద్ద
వాడి వికాసంలో పెద్ద తేడా కనపడదు. వికాసానికి సంబంధించినంత తేడా లేదండి, షూర్గా లేదు. కన్నా 4th ర్యాంక్ వచ్చిన ఎక్కువ తెలివితేటలతో ఉంటాడు. అయ్యా, ఒక తండ్రిగా నాకు అనిపించేది ఏంటంటే టాప్ 10% లో ఉంటే చాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ 10% ఏమవుతుందంటే కమర్షియలైజ్ అయిపోయిన తర్వాత మీకు ఐఐటి ఐఐఎం లో సీట్ రావాలంటే ఫస్ట్ 2% లో ఉంటే తప్ప రావట్లేదండి. మీ రిజర్వేషన్స్, కోటాలు, లేకపోతే సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ యువర్ చైల్డ్ షుడ్ బి ఇంటెలిజెంట్ గై ఆర్ హీ షుడ్ బి గుడ్ గై ఇన్ ఎ గుడ్ ప్రొఫెషనల్ కాలేజ్, హైలీ క్వాలిఫైడ్ కాలేజ్. ఆ రెండింటిలో డిసైడ్ చేసుకోవచ్చు తల్లిదండ్రులు. ఆ ఫస్ట్ 2% లో ఉండటం కోసం ట్రై చేస్తారు. మా అబ్బాయిని నేను ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా నెవర్ ఆస్క్డ్ హిమ్ టు గో ఫర్ ఇంజనీరింగ్. హీ కుడ్ హావ్ ఈజీలీ బికమ్ ఎన్ ఐఐటి ఆర్ ఐఐఎం. ఏమై ఉండేది అప్పుడు కూడా ఇదే శాలరీ వచ్చేది. సో శాలరీ రావాలంటే గట్స్ ఉండాలి పేరెంట్స్ కి. కరెక్ట్ అండి. అందుకే బీకామ్ చదివించాను నేను మా వాడిని. స్టేట్ ర్యాంక్ వచ్చిన వాడిని ఏ ఫాదర్ బీకామ్ చదివించేవాడు. ఆ తర్వాత సిఏ చేశాడు, తర్వాత మీ ఫ్రాన్స్ లో ఎంబీఏ చేశాడు. నాకు ఈ జరిగింగ్ అరౌండ్ 6 lakhs rupees per month. ఈ ఇంటర్వ్యూ ఎక్కువ వినేది అమెరికాలో ఉండే పేరెంట్స్ అండి. ఇండివిజువల్ గా చాలా తేడాలు ఉంటాయి, కానీ జనరలైజ్ చేసి చెప్పేది ఏంటంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత పిల్లలకి వాళ్ళకి సొంత అభిప్రాయాలు ఎక్కువ ఉంటాయి. నేను ఇది చదవాలి అనుకుంటారు, కానీ చదివించాను అంటున్నారు మీరు. అది ఇక్కడ ఎంతో మంది తల్లిదండ్రులు అనలేరు ఆ మాట. చదివించడం అంటే డబ్బులు పే చేయటం వరకే. ఏం చదవాలనుకునేది ఇక్కడ పిల్లలు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మా పిల్లల్ని నాకు మెడిసిన్ చదివించాలి అని ఉన్నా కానీ వాళ్ళ డెసిషన్ వాళ్ళదే. వాళ్ళకి ఎలా వచ్చింది ఆ డెసిషన్ అన్న దాని మీద ఆధారపడి జస్ట్ ఫ్రెండ్స్ మాట్లాడుకొని నిర్ణయానికి వచ్చారా, లేకపోతే ఏదైనా దాంట్లో వర్త్ ఉందా, ఏమైనా విజిటం ఉందా అనేది డిసైడ్ చేసి పేరెంట్స్ కూడా. యాక్చువల్లీ when I was asking him to go for commerce, I have seen whether he is good in mathematics or not. ఏదైనా నీకు ఇష్టమైన కామర్స్ అంటే ఇష్టమే అన్నాడు. దెన్ వెంట్ ఫర్ దట్. అతనికి సలహా కూడా ఉంటుందండి. బట్ సాధారణంగా వీళ్ళు పక్కన ఉన్న ఫ్రెండ్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇక్కడ చాలా మంది అడిగితే వీళ్ళు అంటారు సైంటిస్ట్ అవుతాం, ఆస్ట్రోనాట్స్ అవుతాం అంటారు. ఈ ఆస్ట్రోనాట్ ఎలా అవుతాడు ఇండియాలో ఉండేవాడు ఆలోచించరు. అయితే మీరు ఇప్పుడు శిక్షణా తరగతులు ఏమైనా నడిపిస్తున్నారు కదా, అంటే బేసికల్ గా మీ క్లయింట్స్ ఎవరండి, ఎవరెవరికి చేస్తుంటారు? అది నేను ఫ్రీగా చేస్తుంది కాకినాడలో అండి. నెలకి వారం రోజులు కాకినాడలో ఉంటాను. ఈ ట్రైబల్ స్టూడెంట్స్, మున్సిపల్ స్కూల్ స్టూడెంట్స్ అక్కడికి వస్తారు. వాళ్ళకి నేను ఈ పరీక్షలు అంటే భయం పోగొట్టుకోవటం, కాన్సన్ట్రేషన్ పెంచుకోవటం, ప్లస్ అక్కడ క్రికెట్ గ్రౌండ్ అండ్ బాస్కెట్ బాల్, వాటర్ స్పోర్ట్స్ అన్ని కట్టాను. ఒక 3 hours చదువుకుంటారు, 3 hours రిలాక్స్ అవుతారు. చదువు అంటే ఇలా ఉండాలి, 3 hours చదువుకోవటం, 3 hours రిలాక్స్ అవటం అని చెప్పడం నా ఉద్దేశం వాళ్ళకి. ఇలాంటి మోటివేషనల్ క్లాసెస్ తోటే టీవీ షో లాంటిది ఏమైనా నిర్వహించే ఉద్దేశం ఉందండి? మీరు అమెరికాలో డాక్టర్ ఫిల్ అనే ఒక టీవీ షోలు అంటే ఇక్కడ టీవీ షోల్లో ఈ చదువుకి సంబంధించిన, జ్ఞానానికి సంబంధించిన షోలు చేస్తే వీటికి కమర్షియల్ గా వైబుల్ కాదండి. వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసేసి పక్కకి వెళ్ళిపోతారు, ఇంకో ఛానల్కి వెళ్ళిపోతారు. అందువల్ల మేము వీళ్ళు టీవీ వాళ్ళు రారు సాధారణ మా దగ్గరికి. అంటే ఇప్పుడు ఇట్లా మీరు శిక్షణ తరగతులు ఇలా చేస్తున్నంత వలన యూ పుట్ ఆన్ ద స్పాట్ కదా, అంటే ఇలాంటి తరగతులు నిర్వహించేటప్పుడు మీ క్వాలిఫికేషన్స్ ఏంటి, మీ వ్యక్తిగత జీవితాలు భూతద్దంలో చూడటం లాంటి ఇలాంటివన్నీ చూస్తారు. దీనివల్ల మీ కుటుంబ సభ్యులకి ఏమన్నా ఇబ్బంది కలిగే సంఘటనలు ఏం జరగలేదా, మీ అబ్బాయికి కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ? అంటే పర్సనల్ లైఫ్ అనేది ప్రొటెక్ట్ చేసుకోగలటం ఎలా చేస్తారు మీరు? సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్ అంటే ఏమి ఉండదండి. బికాస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నాడు అనుకోండి, ఆయన పెళ్ళం పిల్లలతో కలిసి సరదాగా వెళ్తానో తిరుగుతానంటే కుదరదండి. ఒక దీంట్లో క్యాప్సూల్ లోనే ఉండాలి. యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ 2. రాఘవేంద్ర గారు అనుకోండి, ఆయన ఎక్కడ టైం తిరుగుతుంది వీటన్నిటికీ. సో వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోతారండి. సెలబ్రిటీ కాని వాళ్ళ భార్యలు పిల్లలు ఆనందంగా ఉన్నారా? వాడు తాగుతాడు, తాగొస్తాడు, పడుకుంటాడు, మళ్ళీ పొద్దున ఆఫీస్కి పోతాడు. సో బిలాంగింగ్నెస్ అనేది ఎక్కువ ఎంతసేపు టైం స్పెండ్ చేసాం అనే దాని మీద ఆధారపడి ఉండదండి. చాలా మంది అడుగుతుంటారు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న. నేను అంటాను, గోస్తా ఉన్నాడు, ఆఫీస్ నుంచి రాత్రి 10ంటికి ఇంటికి వస్తాడు, ఫ్రెండ్స్ తో తిరిగి పడుకుంటాడు, పొద్దునే 9 o'clock వెళ్ళిపోతాడు. వాడు చేస్తున్నది ఇదే. వాడికి ఫ్యామిలీ లైఫ్, వాళ్ళ వైఫ్ మిస్ అవుతుందిగా. దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద స్పాట్ లైట్. అది ఫ్యామిలీ లైఫ్ కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది జస్ట్ క్యూరియాసిటీ. చాలా అవుతుందండి. బీయింగ్ ఇన్ ది స్పాట్ లైట్ కాదండి, బీయింగ్ ఇన్ ది స్పాట్ లైట్ వల్లే ఫ్యామిలీ లైఫ్ ఎఫెక్ట్ అవటంలా. 100% భార్యాభర్తలకి ఫ్యామిలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతూనే ఉంది ఇప్పుడు ఈ మెకానికల్ లైఫ్ లో. పోతే బీయింగ్ సెలబ్రిటీ డిఫరెంట్ గా ఉంటుంది. దాదాపు నెలకి 15 రోజులు 20 రోజులు నేను ఇంట్లో ఉన్నాను అసలు. కాబట్టి ఆ విధంగా అయితే ఉండొచ్చు కానీ బట్ దే విల్ హ్యావ్ టు అడ్జస్ట్ ఇట్.
దే కాంట్ హ్యావ్ బోత్ కేక్ అండ్ ఈట్ ఇట్. ఇక సినిమా రంగంలో అండి మీ అనుభవాల గురించి. మీరు మొట్టమొదటి సినిమా రచన చేసింది అందరూ అనుకున్నట్టు ఏదో చిరంజీవి సినిమా కాదు, ఒక్క ఊరి కథ అనేది అనుకుంటాను మీరు చేసింది. అవునండి, దాదాపు అవార్డు విన్నారు. మృణాల్ సేన్ తీశాడు తెలుగులో. అది స్టోరీ మీదేనండి? దాని వెనక కథ కొంచెం చెప్తారా? కుక్క అని చెప్పి ఒక నాటకం వేసేవాళ్ళం మేము. దాని తర్వాత ఆర్తి అని చెప్పి ఒక నాటకం వేసేవాళ్ళం. ఈ ఆర్తి అనేది మృణాల్ సేన్ ఒక సినిమా తీశాడు. ఒరియా మన ఇతను లేడు, ప్రాణిగ్రాహి ఒక రైటర్ రాసింది. దాంట్లో హృదయ తీసినప్పుడు దాన్ని తెలుగు చేసి నాటకంగా వేశాం మేము. అది తెలిసింది మృణాల్ సేన్ కి. మృణాల్ సేన్ తీసింది అది చూసి తెలిసి అతను పిలిచాడు అనమాట. అప్పుడు శరబండ్ రాజు ఎవరో ఒక రైటర్ తో రాయించాడు. ఆ వెర్షన్ నచ్చలేదు ఆయనకి. అప్పుడు నన్ను పిలిచి రాయమన్నాడు, నేను రాసింది. దాని మీద కూడా ఆ రోజులో క్రిటిసిజం వచ్చింది. ఒక రైటర్ రాసింది ఇంకో రైటర్ చేయొచ్చు అని చెప్పి. ఒక ఊరి కథ అంత కమర్షియల్ గా విజయం కాలేదనుకుంటా కదా, కానీ మీరు రాసిన నవలలో డబ్బు ఎవరు అనుకోలేదండి ఆ రోజుల్లో. అది కమర్షియల్ విజయం కోసం తీసింది కాదు, ఇట్స్ ఆర్ట్ ఫిల్మ్. చాలా ఏం ఉండదు, ఎమోషన్స్ ఏముండవు. అదే మీరు డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు ఛాలెంజ్ లాగా వచ్చింది, ఛాలెంజ్ సినిమాగా వచ్చింది. అభిలాష, రాక్షసుడు, ఆ మూడైనా చిరంజీవి గారితో తీసింది, ఇంకెక్కువ తీసారా మీరు? నేను చిరంజీవితో తీసిన దాదాపు 15 సినిమాలు ఉంటాయి. 15? ఓ, నేను నాకు టైం ఫ్రీజ్ అయిపోయింది అనుకుంటాను నేను అప్పట్లో. అయితే అంటే నవలా రంగంలో మీరు మకుటం లేని మహారాజు, ఎన్టీఆర్ గారు తెర నిష్క్రమణ అయిన తర్వాత చిరంజీవి గారు మెగాస్టార్ అయిపోయారు అప్పట్లో. ఏమండి, చిరంజీవి మెగాస్టార్ అన్న బిరుదు ఇచ్చింది కూడా కేఎస్ రామారావు నేనే అంటున్నా. ఓహో, మీరు ఇచ్చిందేనా అది? ఓకే, కంగ్రాచులేషన్స్. మీరు పెట్టిన మీరు కేఎస్ రామారావు మా ప్రొడ్యూసర్. అప్పుడు మేము 5 సినిమాలు తీసాం కదా, కేఎస్ రామారావు నేను కలిపి. ఓకే ఓకే. అంటే అప్పట్లో అన్న ఒక టాక్ ఏంటంటే ఎద్దనపూడి సులోచనారాయణ గారి నవల్లో నాగేశ్వరరావు గారు అలా అతికిపోయినట్టు మీ నవల్లకి చిరంజీవి అలా సరైన నటుడు అనేవారు అప్పట్లో. మీరు అది మీ వెన్నెల ఆడపిల్ల అది నవల్గా అంత సక్సెస్ అయినా కానీ సినిమాగా చాలా పరాజయం పొందిందన్నారు. అది ఎందుకనండి అలా అయింది? కేఎస్ రామారావు గారికి తీయొద్దు ఈ సినిమా, మీరు తీయలేరు, తీయకూడదు అసలు ఆ సినిమాని. ఎందుకంటే కన్నడలో చాలా బాగా తీసాడండి అతను. సునీల్ కుమార్ చేసేయని చెప్పి చాలా బాగుంది పిక్చర్. ఆ పిక్చర్ చూసిన తర్వాత వీళ్ళు తెలుగులో తీద్దాం అనుకున్నారు. యాక్చువల్గా ముందు డబ్బింగ్ చేద్దాం అనుకున్నారు, తర్వాత డబ్బింగ్ మానేసి తెలుగులో తీద్దాం అనుకున్నారు. నేను చెప్తాను, హీరోయిన్ చూపిస్తే ఉండదు అందులో, ఏమేమి చూపించద్దు అంటే చూపించాడు. ఆ చూపించిన కూడా ఎవరో దరిద్రంగా ఉంది హీరోయిన్ మొత్తం అంతా. అంటే ఊహలాగే ఉండాలండి హీరోయిన్. మీరు కన్నడ అన్నారు, ఇప్పుడు మీ నవళ్ళు కన్నడలోకి చాలా అనువాదాలు అయినాయి. మీరు కన్నడంలో ఎక్కువ సేల్స్ అయినాయా, తెలుగులో ఎక్కువ సేల్స్ అయినాయండి? అవి సేల్స్ తెలుగులోనే ఎక్కువ ఉంటాయండి, బట్ కన్నడంలో చాలా పాపులర్ అండి. నేను తెలుగు రచయితగా కన్నా కన్నడంలో ఎక్కువ పాపులర్. ఎంత పాపులర్ అసలు మీరు ఊహించలేనంత పాపులారిటీ అండి. ఉదాహరణ రాత్రి 2ంటికి నేను హాస్పిటల్ వెళ్తే హోటల్ స్టాఫ్ అంతా మేలుకొని ఉన్నారు. ఎందుకంటే 2ంటికి దిగి మళ్ళీ 4 o'clock వెళ్ళిపోవాలి నేను అక్కడి నుంచి. సో ఆ 2 hours లో ఒకసారి చూద్దాం వీరేంద్రనాథ్ మొత్తం హాస్పిటల్ స్టాఫ్ అనేది, హోటల్ స్టాఫ్ అంతా రాత్రి 2ంటికి వెయిట్ చేయడం అనుభూతి అండి. అలాగే అగంబే అని చెప్పి ఊరు ఉంది, ఎక్కడ కొండల మీద ఎప్పుడు వర్షం కురుస్తూ ఉంటుంది చిరుపూరు జిల్లాలో. అక్కడ ఎందుకు టీ కోసం ఆగితే ఆ టీ కొట్టు కూడా గుర్తుపెట్టాడు. చాలా మధురైన అనుభూతులు. కన్నడ ఇస్ మోస్ట్ పాపులర్ దేర్. నారాయణ రెడ్డి గారు మా ఆస్థాన రచయిత. నా టీవీ సీరియల్స్ అన్నింటినీ నారాయణ రెడ్డి గారే పాటలు రాస్తారు ఆయన. ఒకసారి కలుసుకున్నప్పుడు నారాయణ రెడ్డి గారు మీకు పాట నేను వినిపిస్తాను, ఇది ఎవరు రాశారో చెప్పండి అన్నా. పెరుగు కోసం అని నేను పొరిగింటికి వెళితేను, మూలన్నూరులో ముసలమ్మ ముసిముసిగా నవ్వింది, ఒళ్ళంతా తడివి చూసి ఉకిరి బికిరి చేసింది, పరికిణీ కాదే పిల్ల పట్టుచీర కట్టమంది, చెబితే చెప్పలేని సిగ్గేస్తుంది, చెప్పకుంటే మనసులో తుడిచేస్తుంది అంటే ఆయన లేచి కౌగిలించుకున్నంత పని చేసి ప్రపంచం మర్చిపోయిన పాటని నువ్వు ఇంత పర్ఫెక్ట్ గా ఎట్టగుడు పెట్టుకున్నావయ్యా అన్నాడు. భలే ఉంటాయండి రచయితలు. వాళ్ళ యొక్క వర్క్ ని మనం వాళ్ళు మర్చిపోయిన దాన్ని గుర్తు చేస్తే చాలా బాగుంటుంది. మీరు భావుకులు, అది మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టే కొంత అర్థమవుతుంది. మీరు సినిమా పాటలు అంటే మీకు బాగా ఇష్టం. మీరు ఒక ప్రత్యేక జనరంజన్ నిర్వహించారు ఎప్పుడు 82, 83 ఆ ప్రాంతంలో. ఇప్పుడు ఒక అవునండి, మాదంతా కృష్ణశాస్త్రి ఇది అసలే ఆనదు చూపు, ఆపై ఈ కన్నీరు ఒకటి, తీర దయచేసి నాకు నీ రూపు తోచదయ్యో అని చెప్పి బాబు గారితో కూర్చున్నప్పుడు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాడు. ఆయన మర్చిపోయిన చెప్పారు, తనలాగే తన నీడ కూడా తనలాగే శోభిల్లా అంటాడు. ఒకసారి రావుని చూసి నీడ కూడా శోభించిందంట.
అలాగా ఎందుకు ఆ చందమామ అందరాడనా ఓ కన్నా అందగాడనా నీకన్నా అందరాడనా ఓ కన్నా అందగాడనా నీకన్నా, ఇవన్నీ చాలా బాగుంటాయండి ప్రయోగాలు. మీరు ఇందాక ఒక విప్లవ కవి గురించి అన్నారు. ఆయన గురించి మీరు ఒక వ్యాఖ్య చేశారు అప్పట్లో, పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పై పైకి. నేను విప్లవ కవి అనేది శరభన్ రాజు గురించి అండి. మన ఇదేది మన ఓకే, ఏంటిది ఒక ఊరి కథ సినిమా డైలాగ్ రైటర్ శరభన్ రాజు. నేను చెప్పింది శ్రీశ్రీ గురించి. పదండి ముందుకు తోసుకు అంటే ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ఫస్ట్. అసలు ఈ బెజవాడలో కమ్యూనిస్టులు అందరూ రోడ్డుకి ఇరువైపున 3 అంతస్తుల బిల్డింగ్స్ కట్టేసేసి మధ్యలో కార్ల్ మార్క్స్ రోడ్ అని పెట్టారు. దానికి అసలు మీకు ఏమైనా సిద్ధాంతం ఉందా? ఏం చేస్తారు మీరు? అసలు ఎక్కడికి వెళ్ళాలి అసలు? పదండి ముందుకు అంటే సమ సమాజం ఎలా వస్తుంది? అందరికీ ఎట్లా వస్తుంది అసలు క్యాపిటలిస్ట్ ఎకానమీలో? అంటే అది అప్పుడు ఒక చిన్న మినీ కాంట్రవర్సీ అయింది. దాని గురించి అయిందండి. వాళ్ళు విరుచుకుపడ్డారు. నేను ఫీల్ అయింది చెప్తానంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళందరికీ మారిపోయారు. అప్పుడు నా మీద విరుచుకుపడ్డ వాళ్ళందరూ ఇప్పుడు క్యాపిటలిస్టులు అయిపోయి వాళ్ళ పిల్లలు అమెరికా పంపించారు. ఫైనల్ గా ఇప్పుడు రచయిత కావాలనుకునే వాడికి మీరు ఇచ్చే సలహా? ఫస్ట్ రచయిత ఎందుకు అవ్వాలో తెలుసుకోవాలండి. 3 రకాల రచయితలు 3 రకాల కోరికలు ఉంటాయి. ఒకటి డబ్బు, ఇంకోటి కీర్తి, 3 ఆత్మానందం. నేను ఇదే ఇంటర్వ్యూలో చెప్పే చూడండి, రామదాసు పోతన వీళ్ళందరూ ఆత్మానందం కోసం రాశారు, డబ్బు కీర్తి కోసం రాయాల. నేను ఫస్ట్ కీర్తి కోసం రాశానండి. అభిలాష వెన్నెల్లో ఆడుతున్నా. దాని తర్వాత డబ్బులు రావడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా కమర్షియల్ గా రాసి ముందు కారు కొనుక్కోవాలి ఎలాగైనా సరే. దాని తర్వాత ఇప్పుడు నేను చేసిన పని ఆత్మానందం. ఈ పిల్లలకి పాటలు చెప్తాం, ఫ్రీగా చెప్పడం ఇదంతా. సో ఎందుకోసం రాస్తున్నామో తెలుసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత ఎవరి కోసం రాస్తున్నామో తెలుసుకోవాలి. వాళ్ళ స్థాయి, వాళ్ళ ఆలోచన, వాళ్ళకి సరిపడేట్టు రాయాలి. సిద్ధాంతపరంగా రాస్తున్నావా లేకపోతే మామూలుగా వాళ్ళు ఊహాజనిత కల్పన సాహిత్యం రాస్తున్నావా తెలుసుకోవాలి. దాని తర్వాత అబ్జర్వేషన్ ఉండాలండి. ప్రపంచం పట్ల అబ్జర్వేషన్ ఉండాలి. కొంత చదవాలి, కనీసం కొంత చదవాలి పుస్తకాలు. శైలి బాగా డెవలప్ చేసుకోవాలి. ఈజీ శైలి, రాతికాడ పాత్రలా కాకుండా ద్రాక్ష పాత్రలా ఉండేలా చేసుకోవాలి. తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది రీడర్ ఉండేలా రాసుకోవాలి. ఈ సబ్జెక్ట్ మనకు సంబంధించింది ఇలా రాసుకోవాలి. దీని గురించి పుస్తకం ఉంది, పాపులర్ రచనలు చేయటం ఎలాగని. నేను మంచి రచనలు చేయటం అలా కాదు, పాపులర్ చేయటం అలా రాశాను. పాపులర్ రచనలు చూశానండి. అదంటే నేను చదవలేదు కానీ బట్ ఐ చెక్డ్ అవుట్. మీరు ఏమేమి రాశారు ఈ మధ్య రీసెంట్ గా అనేది. బాగుందండి. యనమూరి వీరేంద్రనాథ్ గారు, చాలా ధన్యవాదాలు మీరు టైం కేటాయించినందుకు దీనికోసం. Thank you. I wish all your readers and listeners a beautiful life. Thank you, Andy. Thank you very much, Andy.